తిరుపతి నుంచి చిరంజీవి పోటీ చేస్తే గనక సీఎం కావడం ఖాయమంటున్నారు. ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందంటున్నారు చింతామోహన్. సీఎం పదవి కోరుకుంటున్న కాపులకు ఇదే సరైన టైం అంటున్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థిగా చిరంజీవి బరిలోకి దిగాలి, చిరంజీవి నామినేషన్ వేస్తే చాలు మేమే గెలిపించుకుంటామంటున్నారు. చిరంజీవికి 50,000కు పైగా మెజారిటీ వస్తుంది అని అంటున్నారు చింతామోహన్. 130 అసెంబ్లీ 20 లోక్సభ స్థానాల్ని కాంగ్రెస్ గెలుచుకుంటుంది. సీతారాం ఏచూరి, సిపిఐ నారాయణ కూడా పోటీ చేయాలంటున్నారు చింతా. భిన్నంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఖచ్చితంగా 130 స్థానాలకు తక్కువ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం ఖాయం ఖాయం. కాపుల గురించి చెప్పదలుచుకున్నాను. కాపులు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు. ఇది సమయం. కాపు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా 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 పవిత్రమైనటువంటి సమయం. దీన్ని వేస్ట్ చేయకూడదని తెలియజేస్తూ చిరంజీవి గారిని నేను తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమని నేను ఆయన్ని అడుగుతున్నాను మీ ద్వారా. కనీసం 50,000 ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడ ఉండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు. నామినేషన్ వేసి వెళ్ళిపోతే ఆయన గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయం అని నేను తెలియజేస్తున్నాను. చిరంజీవిని నేను ఆహ్వానిస్తున్నాను. చిరంజీవి గారిని తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయమని, ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలియజేస్తున్నాను. ఈ సమయం కాపులు తప్పితే మళ్ళా ఇక 10-20 ఏళ్ళ లోపల రాకపోవచ్చు అని తెలియజేస్తున్నాను. చిరంజీవి గారిని పోటీ చేయమంటూ కాకినాడ లోక్సభ నుంచి సీతారాం ఏచూరి గారిని పోటీ చేయమని మీ ద్వారా నేను అడుగుతున్నాను.